హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. 2025లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ 2025లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో హిస్టరీకి ఏవైతే రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్స్ విత్ ఆప్షన్స్తో మనం చెప్పుకుంటున్నామండి. ఎందుకు కాదు, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు కాదు, పూర్తిగా టాపిక్ మీద మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. 2026లో ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్స్కి వాళ్ళకి హిస్టరీ రిలేటెడ్ జిఎస్లో మాత్రం హిస్టరీ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూస్తే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆల్మోస్ట్ ఆల్ పెట్టగలరండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే అందులో 3 to 4 వరకు మీరు పెట్టగలరు. 5 పెట్టలేకపోయినా 3 to 4 వరకు పెట్టగలరు, నేను చెప్పినవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే. ఓకేనండి. ఎవ్రీ టాపిక్కి ప్రతిదీ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. ఓకేనా. ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుతున్న వాళ్ళు ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అలాగే లైక్ చేయమని చెప్పండి. ఓకేనండి. సరే, చూద్దాం. మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం. విచ్ రిఫార్మర్ గేవ్ ది స్లోగాన్ వన్ గాడ్ వన్ క్యాస్ట్? అలాగే ఇక్కడ వన్ రిలీజియన్ కూడా ఉంటుందండి. వన్ రిలీజియన్. ఓకేనా. ఇది రిఫార్మర్ ఎవరు ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్: నారాయణ గురు, దయానంద సరస్వతి, జ్యోతిబా పూలే, కేశవ్ చంద్ర సేన్. ఇలా 4 ఇచ్చారండి. వాళ్ళ 4 గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఎవరి స్లోగాన్ ఇచ్చారు అనేది తెలిసిపోతుంది మనకి. ఓకేనా. ఫస్ట్ చూద్దాం. మనకి కేశవ్ చంద్ర సేన్. ఫస్ట్ నారాయణ గురు. ఎవరండి? నారాయణ గురు గురించి. ఈ నారాయణ గురు గారు మనకి కేరళలో యజువా ఉద్యమాన్ని ప్రారంభించింది నారాయణ గురు. యజువా ఉద్యమం యజువా మూమెంట్ ప్రారంభించారు. దీని ద్వారా అక్కడ ఉండే క్రింది కులాల వారికి దిగువ కులాల వారికి దేవాలయాల్లో ప్రవేశం కోసం తీసుకొని వచ్చారు. దాంట్లో భాగంగానే ఎస్ఎన్డిపి, శ్రీ నారాయణ గురు దేవాలయ ప్రవేశం అని చెప్పి ఎస్ఎన్డిపి అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారనమాట. కేరళలో. దీని ద్వారా దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఈ దేవాలయాలు దేనికి నిర్మిస్తున్నారండి? అక్కడ ఉండే క్రింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం కోసం ప్రత్యేకంగా దేవాలయాలను కూడా నిర్మించడం కోసం ఎస్ఎన్డిపిని కూడా ఏర్పాటు చేశారు ఈ నారాయణ గురు. ఏమని చెప్పారు అని అంటే స్లోగన్ వన్ గాడ్. ఏమని చెప్పారు? వన్ గాడ్, అలాగే వన్ రిలీజియన్, అలానే వన్ క్యాస్ట్ అనే స్లోగన్ని కూడా చెప్పారు నారాయణ గురు. ఎవరండి? నారాయణ గురు. ఓకేనండి. ఈయన ఫాలోవర్స్ ఉంటారు. నారాయణ గురుకి ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ని ఏమంటారంటే నియో బుద్ధిస్ట్స్. ఏమనంటారండి? నియో బుద్ధిస్ట్స్ అని అంటారు. ఎవరిని? నారాయణ గురు ఫాలోవర్స్ని. ఓకేనండి. ఈయన వన్ గాడ్, వన్ రిలీజియన్, వన్ క్యాస్ట్ అనే నినాదాన్ని చెప్పారు. అలాగే వీళ్ళ ఫాలోవర్స్ని నియో బుద్ధిస్ట్ అంటారు. యజువా మూమెంట్ని దేవాలయాల ప్రవేశం కల్పించడం కోసం యజువా మూమెంట్ని తీసుకొని వచ్చారు. అందులో భాగంగానే ఎస్ఎన్డిపి అనే సంస్థని ఏర్పాటు చేశారు. కేరళలోని దేవాలయాలు నిర్మిస్తుంది ఈ సంస్థ. ఆ దేవాలయాల్లోకి క్రింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దిగువ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రవేశం కల్పించడం కోసం ఈ దేవాలయాలను ఏర్పాటు చేశారు. ఇది నారాయణ గురు గారి గురించి. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ దయానంద సరస్వతి గురించి ఉంది. దయానంద సరస్వతి. ఈయన అసలు పేరు ఏంటి అని అంటే మూలశంకర్. ఏంటండి? మూలశంకర్. ఈయన అసలు పేరేంటి? మూలశంకర్. ఈయనకి టైటిల్స్ ఉన్నాయి. ఏంటి? ఇండియన్ మార్టిన్ లూథర్, అలాగే స్వామి అనే టైటిల్స్ ఉన్నాయన్నమాట. స్వామి, అలాగే ఇండియన్ మార్టిన్ లూథర్ అనే టైటిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి. ఈయన గురువు ఎవరు అని అంటే స్వామి విరజానంద. ఈయన గురువు ఎవరు? స్వామి విరజానంద. స్వామి విరజానంద ఈయన గురువు.
ఈయన సత్యమేవ జయతే అనే సిద్ధాంతాన్ని చెప్తారండి. సత్యమేవ జయతే అనే సిద్ధాంతాన్ని ఈయన చెప్తారు, ఈ సిద్ధాంతాన్ని. అలానే 1875లో, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1875లో ముంబైలో, ఎక్కడండి, ముంబైలో ఆర్య సమాజ్ని ఏర్పాటు చేశారు దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ని ఏర్పాటు చేశారు. ఆ ఆర్య సమాజ్ ఏర్పాటు చేసి ఒక నినాదాన్ని చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్. ఏంటండి, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని తీసుకొని వచ్చారు. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని చెప్పారు. అలానే ఈయన హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే మతంలోకి కన్వర్ట్ అయి ఉంటారు. వాళ్ళని మళ్ళీ హిందూస్లోకి తీసుకురావడం కోసం, హిందూస్ ఎవరైతే తిరిగి వేరే మతం నుంచి హిందూస్లోకి వచ్చారో, మళ్ళీ మారారో, అలాంటి వాళ్ళ కోసం ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు, రీకన్వర్షన్ టు హిందూయిజం. దానికోసం అని చెప్పి శుద్ధి ఉద్యమం, శుద్ధి మూమెంట్ని తీసుకొని వచ్చారండి. శుద్ధి మూమెంట్ అనమాట. రీకన్వర్షన్ ఆఫ్ హిందూస్. హిందూస్ నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ మతం నుంచి మళ్ళీ హిందూస్గా మారడానికి కోసం ఈయన శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎవరండి, దయానంద సరస్వతి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇచ్చిన నినాదం ఏంటండి, గో బ్యాక్ టు వేదాస్. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇంకొకరు ఉన్నారండి. ఎవరు, ఫూలే. ఎవరండి, ఫూలే. ఈ ఫూలే గురించి చెప్పుకోవాలి. ఈయన అగ్రవర్ణాలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఈయన ఒక సమాజాన్ని స్థాపించారండి. సత్యశోధక సమాజాన్ని ఈయన సంస్థని స్థాపించారన్నమాట. ఫౌండర్ ఆఫ్ సత్యశోధక సమాజ్. ఈయనకి టైటిల్ కూడా ఉంది, ఏంటి అండి, మహాత్మా. మనకి మహాత్మా గాంధీ టైటిల్ మహాత్మా అని ఉంటుంది ఆయనకి. అలానే ఫూలేకి ఉంది. ఆ మహాత్మా గాంధీకి వేరే వాళ్ళు ఇస్తే, ఈ మహాత్మా అనేది ప్రజలు ఇచ్చారనమాట ఈయనకి. ఎవరండి, ప్రజలు ఇచ్చారు. ఎవరికి, ఫూలేకి ప్రజలు ఇచ్చారు ఈ మహాత్మా అనే బిరుదు. అలానే ఈయన వెరీ 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 ఇంపార్టెంట్ది ఏంటి అని అంటే గులాంగిరి అనే బుక్ అండి. గులాంగిరి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. చాలా క్వశ్చన్స్ యూపీఎస్సి, ఏపీఎస్సి, అలానే ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డీసీ ఈ ఎగ్జామ్స్లో చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇది వచ్చిందండి. గులాంగిరి. పూలేది బుక్ ఏంటి అని అంటే గులాంగిరి. ఓకేనండి. అలానే ఈయన ఇంకో బుక్ కూడా రాశారు, లైఫ్ ఆఫ్ శివాజీ. ఏంటండి, లైఫ్ ఆఫ్ శివాజీ అనే బుక్ కూడా ఈయన రచించారు. ఎవరండి, పూలే. అలానే హూవర్ శూద్రాస్ అని చెప్పి అంబేద్కర్ గారి బుక్ ఉంటుంది. హూవర్ శూద్రాస్ అనే బుక్ ఎవరు రాశారు, అంబేద్కర్ గారు రాశారు. దానికి డెడికేషన్ ఎవరికి డెడికేట్ చేశారండి, పూలే గారికి డెడికేట్ చేయడం జరిగింది ఈ హూవర్ శూద్రాస్ అనే అంబేద్కర్ రచించిన బుక్. ఓకేనండి. ఇది ప్రధానంగా ఆయన గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. అలానే మనకి కేశవ్ చంద్ర సేన్ ఉన్నారు. కేశవ్ చంద్ర సేన్ ఎవరండి, కేశవ్ చంద్ర సేన్. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎవరు, దయానంద్ సరస్వతి, జ్యోతిబా పూలే అయిపోయింది, నారాయణ గురు అయిపోయింది, కేశవ్ చంద్ర సేన్ ఉన్నారు. ఈ కేశవ్ చంద్ర సేన్ మనకి బ్రహ్మ సమాజంలో సభ్యుడు. ఈ కేశవ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజంలో సభ్యుడు. ఈయన వితంతు పునర్వివాహాలకి, అలానే చైల్డ్ మ్యారేజెస్కి వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాలని జరిపించేటట్టుగా, ప్రమోట్ చేసేటట్టుగా ఈయన చాలా పాటుపడ్డారు కేశవ్ చంద్ర సేన్ గారు. ఈ కేశవ్ చంద్ర సేన్ గారికి మనకి కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేశారు. అందులో ఒకటి ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్. ఏంటండి, ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఒక సంస్థ. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థని ఏర్పాటు చేశారు కేశవ్ చంద్ర సేన్. బ్రహ్మ సమాజంలో సభ్యుడు అనమాట. అలానే ఈయన ఇండియన్ మిర్రర్ అనే పేపర్ని కూడా తీసుకొని ప్రచురించారండి. ఎడిటర్గా ఉన్నారు. అలాగే ఆయన పేపర్ అనమాట, ఫౌండర్ ఆఫ్ పేపర్ ఇండియన్ మిర్రర్. ఎందులో ఉంటుంది ఇది, ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇండియన్ మిర్రర్. ఓకేనా. అలాగే ఉమెన్ కోసం, ఓన్లీ పర్టికులర్గా ఉమెన్ కోసం భామా బోధిని, ఇక్కడ రాస్తాను చూడండి, భామా బోధిని అనేది కేశవ్ చంద్ర సేన్ గారి పేపరు.
అది ఉమెన్ కోసం అనమాట, పర్టికులర్గా ఉమెన్ కోసం తీసుకొచ్చిన పేపరు, ప్రచురించిన పేపర్ ఏదంటే భామ భూమిని. ఇవన్నీ ఈ రిఫార్మర్స్ సంబంధించిన విషయాలు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏమడిగారు, వన్ గాడ్, వన్ రిలీజన్, వన్ క్యాస్ట్, ఇది ఉంది కదండి. ఎవరు చెప్పారండి? నారాయణ గురు. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా, ఎందుకు కాదు వీళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. ఈయన గో బ్యాక్ టు వేదాస్ అన్నారు, ఈయన శివాజీ గురించి. అలానే ఈయన అగ్రవర్ణాలు వ్యతిరేకంగా పోరాటం చేశారు జ్యోతిబాయి పూలే. అలానే కేశవ్ చంద్రసేన్ ఈ రిఫార్మ్స్ అసోసియేషన్ని ఏర్పాటు చేసి, అలాగే బ్రహ్మ సమాజంలో కూడా సభ్యుడిగా ఉండి వితంతు వివాహాలని యాక్సెప్ట్ చేయడం, అలానే బాల్య వివాహాలని అరికట్టడం అనమాట ఈయన ప్రధానంగా కృషి చేశారు. ఓకేనండి. ఈ స్లోగన్ ఎవరిది? వన్ గాడ్, వన్ క్యాస్ట్, వన్ రిలీజన్, నారాయణ గురు. ఓకేనండి. ఇది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అర్థమైంది అనుకుంటా క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా చదువుకున్నాం అనుకోండి, ఏ ఆప్షన్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఆ టాపిక్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది. నెక్స్ట్, హరప్పన్ సీల్స్ వర్ మేడ్ మోస్ట్లీ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. హరప్పన్ సీల్స్, మనకి హరప్పన్లో ముద్రలు ఉండేవన్నమాట. ఆ ముద్రలు ఎలాంటి వాటితో తయారు చేసేవాళ్ళు అని చెప్పి అడిగారు క్వశ్చన్. స్టేటైట్ అనేది స్టోన్ అండి, టెర్రాకోటా మట్టికి సంబంధించినవి, అలాగే మార్బుల్స్, ఇప్పుడు మనకు మార్బుల్స్ కనిపిస్తాయి కదండి గచ్చులు వేయడానికి, ఇవన్నీ అలాంటి మార్బుల్స్వి, ఐరన్. ఓకేనా, ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్, ఇవన్నింటిలో చూస్తే మనకి టెర్రాకోటా, స్టేటైట్ అనేవి కనిపిస్తాయి హరప్పన్ సంబంధించిన సివిలైజేషన్లో లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. కానీ మార్బుల్ అనేది మనకు కనిపించదు, అలానే ఐరన్ కూడా కనిపించదు. హరప్పన్ సివిలైజేషన్లో ఐరన్ తెలియదు వాళ్ళకి. ఓకేనండి. స్టేటైట్ స్టోన్స్, టెర్రాకోటా టాయ్స్. టెర్రాకోటా అనేది మట్టి అనమాట. టెర్రాకోటా టాయ్స్ని తయారు చేశారు, మట్టి బొమ్మలు తయారు చేశారు. ఎక్కువగా ఎక్కడ లభ్యమయ్యాయి అని అంటే మొహంజోదారోలో లభ్యమయ్యాయి. మొహంజోదారోలో ఎక్కువగా టెర్రాకోటా టాయ్స్ లభ్యమయ్యాయి. స్టియటైట్ స్టోన్, ఈ స్టియటైట్ స్టోన్తోనే సీల్స్ని చేసేవాళ్ళు అనమాట. ఏంటండి, సీల్స్ని వీళ్ళు తయారు చేసేవాళ్ళు ఈ స్టియటైట్ స్టోన్తో. అలానే మనకి స్టియటైట్ స్టోన్తోనే మనకి బియర్డ్ మెన్ కనిపిస్తుంది. బియర్డ్ మెన్ స్టియటైట్ స్టోన్తోనే తయారు చేశారు ఒక బియర్డ్ మెన్ని. ఇది కూడా మొహంజోదారోలో ఉంటుంది. అలానే మనకి పశుపతి సీల్, ఈ సీల్స్ అన్నీ కూడా ఈ స్టోన్తోనే చేశారనమాట. పశుపతి సీల్స్ ఇవన్నీ కూడా మొహంజోదారోలోనే మనకు కనిపిస్తాయి. బియర్డ్ మెన్, అలాగే టెర్రాకోటా టాయ్స్ ఎక్కువగా లభించాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అన్నింటిలో ఉంటుంది, బట్ ఎక్కువగా కనిపించింది మొహంజోదారో అనే ఏరియాలో ఎక్కువగా ఈ టెర్రాకోటా టాయ్స్ అనేవి కనిపిస్తాయి. పశుపతి సీల్ కూడా మొహంజోదారోలో కనిపిస్తుంది. బియర్డ్ మ్యాన్ కూడా మొహంజోదారోలో కనిపిస్తాడు. స్టియటైట్ స్టోన్తో తయారు చేసిన బియర్డ్ మ్యాన్ ఉంటాడు. అలాగే పశుపతి సీల్స్, అలాగే ఇంకా చాలా సీల్స్ అనేవి ఉంటాయన్నమాట. యూనికార్న్, ఇవన్నీ చాలా సీల్స్ ఉంటాయి. ఓకేనండి, ఇవి దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద ఫేమస్ త్రిమూర్తి స్కల్ప్చర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేవ్స్. నేను మొన్న ప్రీవియస్ మనం 9th షిఫ్ట్లోన 10th జూన్ జరిగిన షిఫ్ట్స్లో చెప్పుకున్నానండి. వీటన్నింటి గురించి చెప్పాను, ఈ కార్లే గురించే చెప్పలేదు. ఒకసారి చూద్దాం ఏంటి త్రిమూర్తి స్కల్ప్చర్ ఏ కేవ్స్లో ఉంది అని చెప్పి అక్కడ అడిగారు. ఓకేనండి, ఎల్లోరా, కార్లే, ఎలిఫెంటా, అజంతా అని కేవ్స్ అని చెప్పి 4 కేవ్స్ గురించి ఇచ్చారు. ఓకేనా, ఎల్లోరా కేవ్స్ గురించి ఫస్ట్ చూద్దాం. ఏంటండి ఎల్లోరా కేవ్స్ గురించి చూద్దాం. ఎల్లోరా కేవ్స్ మనకి 34 కేవ్స్ వరకు ఉంటాయండి. 34 కేవ్స్. ఇవి ఎవరు వీటిని నిర్మించారు, ఎవరిని వీటిని తొలిచారు అని అంటే రాష్ట్రకూటాస్. అలానే ఇంకొకరు ఎవరు, యాదవాస్. వీళ్ళ తర్వాత యాదవాస్ వీటిని తొలచడం ఇవన్నీ చేయడం జరిగిందనమాట. వీటిని నిర్మించడం జరిగింది. ఈ ఎల్లోరా కేవ్స్ని చేశారనమాట. ఇందులో మనకి బుద్ధుడికి సంబంధించింది అంటే బుద్ధిజం, అలాగే జైనిజం, అలానే హిందూయిజం రిలేటెడ్వి ఉంటాయన్నమాట. హిందూయిజం రిలేటెడ్వి మనకి కనిపిస్తాయి ఈ కేవ్స్లో. మనకి ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది కేవ్ నెంబర్ 16లో ఉన్న కైలాసనాథ టెంపుల్ అనేది చాలా చాలా ప్రసిద్ధమైనది. కైలాసనాథ టెంపుల్ శివుడికి ఆరాధించే టెంపుల్ అనమాట. కైలాసనాథ టెంపుల్ కేవ్ నెంబర్ 16లో ఉంటుంది. కైలాసనాథ టెంపుల్ ఎల్లోరా కేవ్స్లో. అలాగే బుద్ధిస్ట్కి సంబంధించిన విహారాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులో. ఇవి చూసుకోవాల్సినవి. ఎక్కడ ఉంటుంది అండి ఇది? ఔరంగాబాద్. ఎక్కడండి? ఔరంగాబాద్. నెక్స్ట్ ఏంటండి? కార్లే. నెక్స్ట్
ఓకేనా. కార్లే, ఈ కార్లేకి మనకి మహారాష్ట్రలో ఉంటుందండి. ఈ కార్లా అంటారు, కార్లే అని ఇక్కడ వచ్చింది. కార్లా అంటారు, కార్లే అంటారు, కార్లా. ఈ కార్లా కేవ్స్ ఎక్కడండి? మనకి మహారాష్ట్రలోనే కనిపిస్తాయి ఈ మా కార్లే. ఇవి ఎక్కువగా మనకి బుద్ధిజంకి రిలేటెడ్వి ఉంటాయండి. బుద్ధిజం రిలేటెడ్ ఇందులో ఎక్కువగా మనకు కనిపించేవి బుద్ధిజం రిలేటెడ్. అలానే ఇది సాల్సెట్టి అనే ఐలాండ్ ఉంటుంది కదండి, దానికి దగ్గరలో ఉంది ఇది. దాంట్లో ఉందన్నమాట, ఐలాండ్ ఆఫ్ సాల్సెట్టి ఐలాండ్లో ఉంది ఈ కార్లే కేవ్స్. ఇందులో మనకి గవర్నమెంట్ ప్రిజర్వ్ చేసింది కొన్ని చైత్యాస్ని. ఆ చైత్యాస్లో అన్నింటిలో కూడా పెద్ద చైత్య అనేది ఈ కార్లా కేవ్స్లో ఉంది అనమాట. ఎక్కడంటే అన్నింట్లో గవర్నమెంట్ ప్రిజర్వ్ చేసిన, అంటే సంరక్షిస్తున్న చైత్యాస్లో అతిపెద్ద చైత్యాస్ ఎక్కడ ఉంది అంటే కార్లా కేవ్స్లో ఉంది. కేవ్ నెంబర్ 8లో ఉందన్నమాట. ఎక్కడ ఉంది? కేవ్ నెంబర్ 8లో ఉంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కైలాసనాథ టెంపుల్ కేవ్ నెంబర్ 16 ఎక్కడ ఉంది? ఎల్లోరా కేవ్స్లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, అడుగుతారు. ఓకేనండి, ఇది కార్లా కేవ్స్ గురించి. అయితే మనకి ఎలిఫెంటా కేవ్స్ గురించి చూద్దాం. మనకి ఎలిఫెంటా కేవ్స్ ఎందుకు ఈ పేరు వచ్చింది? పోర్చుగీస్ వాళ్ళు ఈ కేవ్స్ని కనుగొన్నారనమాట. అప్పుడు ఈ కేవ్స్ ముందు పెద్ద ఎలిఫెంట్ విగ్రహం ఉండేదన్నమాట, రాతితో చేసింది. అందుకు ఈ కేవ్స్కి ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు వచ్చింది. అలా ఇప్పటికీ ఆ ఎలిఫెంటా కేవ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనండి, ఇది మోస్ట్ ఆఫ్ ద ఇందులో కేవ్స్ డెడికేటెడ్ టు శివుడికి ఈ కేవ్స్ని డెడికేట్ చేశారు. అందులో 5 కేవ్స్ శివుడికే, ఇంకో 2 కేవ్స్ బుద్ధిజంకి 2 కేవ్స్ డెడికేట్ చేశారనమాట ఎలిఫెంటా కేవ్స్లో. ఈ ఎలిఫెంటా కేవ్స్లోనే మనకి అర్ధనారీశ్వరుడితో ఉన్న శివుడు కనిపిస్తాడు. అలానే త్రిమూర్తి అంటే డిస్ట్రాయర్, త్రిమూర్తి స్టాట్యూ స్క్రిప్చర్ కూడా కనిపిస్తుంది అనమాట. త్రిమూర్తి అంటే శివుడు 3 తలలతో ఉంటాడనమాట. ఇలా ఒకరు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, ఒకరు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, ఒకరు డిస్ట్రాయ్ చేస్తున్నట్టు, ఒకరు పుట్టిస్తున్నట్టు అనమాట. అది దాన్ని సింబలైజ్డ్గా చెప్తూ ఇలా త్రిమూర్తి విగ్రహం అనేది శివుడిది ఎలిఫెంటా కేవ్స్లో ఒకటి కనిపిస్తుంది. అలానే గంగతో పాటు భగీరథుడు ఉన్నాడు కదండి. భగీరథుడు తపస్సుతో శివుడి మీద నుంచి గంగ భూమికి చేరుతుంది కదా, అటువంటి ఒక స్కల్ప్చర్, ఒక పిక్చర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అక్కడ అటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ అండి? ఎలిఫెంటా కేవ్స్లో. దాన్నే గంగాధర అంటారండి. గంగాధర అంటారు. అలానే మనకి నటరాజ విగ్రహం కూడా కనిపిస్తుంది. నటరాజ అంటే నాట్యం ఆడిన నటరాజుడికి సంబంధించిన విగ్రహం కూడా మనకి ఎలిఫెంటా కేవ్స్లో కనిపిస్తుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనండి, ఇవి ప్రధానంగా మనకి కనిపించేవి ఎక్కడ? ఎలిఫెంటా కేవ్స్లో. అజంతా కేవ్స్కి సంబంధించి చూద్దాం. ఇంకోటి ఏముంది? అజంతా కేవ్స్. ఓకేనండి, అజంతా కేవ్స్ చూద్దాం. ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఏ కేవ్లో ఏముంది ఏంటి అని చెప్పి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. మనకి ఇందులో ఒక 29 to 30 కేవ్స్ ఉంటాయండి. అంటే నెంబర్ గుర్తుపెట్టుకోకర్లేదు, జస్ట్ నార్మల్గా తెలుసుకుంటే చాలు. ఓకేనండి, 29 to 30 కేవ్స్. ఎక్కువగా ఈ కేవ్స్ అన్నీ కూడా బుద్ధిస్ట్ కేవ్స్. ఈ కేవ్స్ అన్నీ కూడా బుద్ధిజంకి సంబంధించినవి. ఇలా కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి క్వశ్చన్స్, క్రింది వాటిలో బుద్ధిజం రిలేటెడ్వి కేవ్స్ ఏవి అని చెప్పి అడుగుతాడు. ఎలిఫెంటా, ఎల్లోరా, అజంతా, కార్లా ఇలా అడుగుతారనమాట, ఏదో ఒక ఆప్షన్స్ ఇచ్చి. అప్పుడు ఏంటి? బుద్ధిజం రిలేటెడ్ కేవ్స్ అనమాట. ఇది మొత్తం కూడా బుద్ధిజంకే ఈ కేవ్స్ ఉంటాయి. అలానే ఇందులో మనకి పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయండి. ఫ్రెస్కో లేదా మొరాల్ పెయింటింగ్స్ దీంట్లో కనిపిస్తాయి. ఇందులో మనకి జాతక కథలు, బుద్ధునికి సంబంధించిన జాతక కథాస్ ఉంటాయి కదా, ఆ జాతక కథాలకు సంబంధించినవన్నీ కూడా ఈ అజంతా కేవ్స్లో ఉంటాయి. అలానే ఫ్లయింగ్ అప్సరా అని చెప్పి ఒక పిక్చర్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఈ అజంతా కేవ్స్లో, ఫ్లయింగ్ అప్సరా. ఓకేనండి, ఇది ప్రధానంగా ఇది మనకు తెలుసుకున్నవి. ఇంకోటి ఏంటంటే బ్లూ కలర్తో మనకి ఇక్కడ కనిపించదు ఎక్కడ కూడా. బ్లూ కలర్ అనేది అజంతా కేవ్స్లో పెయింటింగ్స్లో బ్లూ కలర్ కనిపించదు.
కానీ నీకు బార్డర్ లైన్స్లో రెడ్ కలర్ కనిపిస్తుంది, బార్డర్ లైన్స్లో రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట. రెడ్ కలర్ ఉంటుంది కానీ బ్లూ కలర్ ఉంటుంది. ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి అడుగుతాడండి. ప్రీవియస్లో మనకి ఎస్ఎస్సిజిఎల్ దాంట్లో అడిగారనమాట. ఒకసారి తెలుసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా. ఇవి అజంతా కేవ్స్ని వాటాకా కింగ్స్ వీటిని ప్యాట్రనైజ్ చేశారండి. ఎవరండి? వాటాకా కింగ్స్, వాటాకులు, వాటాకా కింగ్స్ అని అంటాం, వాటాకా. ఓకేనండి. ఇవి మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటండి? మనకి ఇక్కడ త్రిమూర్తి స్కల్ప్చర్ ఎక్కడ ఉంది అని అంటే ఎక్కడ ఉంది? ఎలిఫెంటా కేవ్స్. ఇది ఆన్సర్. ఓకేనా. ఇవి ఎక్కడా లేవు, మనకి ఎలిఫెంటా కేవ్స్లోనే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వర్ ద మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ కల్కత్తా అండ్ బాంబే ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి ఇచ్చారు. ఎప్పుడు అని చెప్పి మనకి ఇండియాలో ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఏది అని అంటే మద్రాస్. మనకి ఇప్పుడు తమిళనాడు ఉంది కదండి, ఆ మద్రాసే, ఆ తమిళనాడే, ఆ చెన్నైయే. అప్పుడు ఉన్న చెన్నపట్టణమే అప్పుడున్న మద్రాసే, ఇప్పుడున్న చెన్నై. ఆ చెన్నైయే ఫస్ట్ 1687 ఆ ఇయర్లో మనకి ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పడింది. మన ఇండియాలోనే ఫస్ట్ మున్సిపాలిటీ మద్రాస్. తర్వాత 1726 ఆ టైంకి కింగ్ జార్జ్ I ఉంటాడనమాట. కింగ్ జార్జ్ I ఆయనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక లెటర్ రాసుకొని 1726లో కల్కత్తా అండ్ బాంబేకి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ఒక చార్టర్ని తీసుకొని రావడం జరిగిందనమాట 1726లో. ఓకేనండి. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. అంటే 1882లో మనకి సెల్ఫ్ గవర్నెన్స్, అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయండి. సెల్ఫ్ గవర్నెన్స్ గురించి లార్డ్ రిప్పన్ తీసుకొని వస్తాడు. ఆయనకి ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అని కూడా అని అంటాం. లార్డ్ రిప్పన్ 1882లో. అది దానికి సంబంధమే లేదు. 1726, 1852 పెద్ద డేట్, ఆ ఇయర్ పెద్ద ఏమీ ఉండదండి. 1919 అంటే మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేవి తీసుకొని వచ్చారు కదండి. మాంటెక్ చెమ్స్ఫర్డ్ యాక్ట్ కూడా తీసుకొని వచ్చారు 1919లోని. దానికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎప్పుడు వచ్చాయి కలకత్తా బాంబేకి? 1726లో వచ్చాయి. 1687లో మొట్టమొదటిసారిగా మద్రాస్కి వచ్చింది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకేనండి. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. The Drain Wealth Theory. The Drain Wealth Theory, which highlighted the economic exploitation of India under British rule, was prominently advocated. ఏంటండి? Was prominently advocated by whom అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? దాదాబాయి నౌరోజీ, బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపత్ రాయ్. ఇలా 4 పేర్లు ఇచ్చారండి, నలుగురివి కదా. అయితే ఎవరండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు మనకి వాళ్ళు ఏమనేది మీకే అర్థమవుతుంది. మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. అలా చూసిన వాళ్ళందరికీ మోస్ట్లీ ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకొని అప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్దాం. దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఈయన్ని. అలానే ఈ ఫస్ట్ ఇండియాలో ఎకనామిస్ట్ కూడా ఈయనే. ఫస్ట్ ఎకనామిస్ట్ కూడా ఈయనే డ్రైన్ వెల్త్ థియరీని కూడా ప్రవేశపెట్టారు. డ్రైన్ వెల్త్ థియరీ ఆన్సర్ కూడా మీకు తెలిసిపోయింది అనుకుంటా. డ్రైన్ వెల్త్ థియరీని కూడా ప్రవేశపెట్టారు. మన సంపద ఎలా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి దీంట్లో పేర్కొన్నారు. అలానే మనకి ప్రధానంగా ఈయనకు ఒక బుక్ ఉంటుందండి. బుక్ రాశారు, అది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు అడిగారు మనకి ఎగ్జామ్స్లో అనమాట. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అలానే ఈయన 3 సార్లు 3 టైమ్స్ ఐఎన్సికి సమావేశాన్ని అధ్యక్షత వహించారు. 3 టైమ్స్. ఎప్పుడెప్పుడు? 1886 కల్కట్టా. అలానే 1893 లాహోర్లో చేశారండి, లాహోర్. అలానే 1906 మనకి కల్కత్తాలో మళ్ళీ చేశారు. ఈ 3 టైమ్స్ చేశారు. ఇంకొకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈయనవి
ఐఎన్సి అని చెప్పి మనం ఇప్పుడు చెప్తున్నాం. ఏంటి ఐఎన్సి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏంటండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బట్ ఒకప్పుడు అది ఇండియన్ నేషనల్ యూనియన్గా ఉండేది. కాంగ్రెస్ అనే పేరు ఇచ్చింది దాదాబాయి నౌరోజీ. ఇది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ అనే పేరు ఇచ్చింది దాదాబాయి నౌరోజీ. అప్పటి నుంచి మనకు అది ఐఎన్సి అయింది. ఓకేనండి. అయితే ఈయనవి కొన్ని పేపర్స్ ఉంటాయండి ఈయన గురించి. ఈయన 1867లో లండన్లో, ఎప్పుడండి 1867 లండన్లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థని ఏర్పాటు చేశారు, ఒక సంఘాన్ని, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. అలానే పార్సీ రిఫార్మ్స్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 1867లో కాదు, ఇది వేరేగా పార్సీ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారంట. పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ని కూడా తీసుకొని వచ్చారు. అలానే ఈ న్యూస్ పేపర్ ఏంటంటే వాయిస్ ఆఫ్ ట్రూత్. ఇది గుర్తుపెట్టుకోండి, వాయిస్ ఆఫ్ ట్రూత్ న్యూస్ పేపర్. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. పార్సీల్లో రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చిన ఒక పేపర్ ఉంది, రస్త్ గఫ్తార్. ఏంటంటే రస్త్ గఫ్తార్, రస్త్ గఫ్తార్. ఇది పార్సీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో అంటే పార్సీ. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డ్రెయిన్ థియరీ, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అలానే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ లండన్లోనే ఏర్పాటు చేశారు, అదొకటి. అలానే ఈయన ఎన్నిసార్లు ఐఎన్సీకి సమావేశం అయ్యారో, ఎప్పుడెప్పుడు అయ్యారు అనేది వాయిస్ ఆఫ్ ట్రూత్, రస్త్ గఫ్తార్, పార్సీ లాంగ్వేజ్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రధానంగా ఆయన గురించి తెలుసుకునేవి. నెక్స్ట్ ఎవరున్నారండి? నెక్స్ట్ ఆప్షన్ బిపిన్ చంద్రపాల్. ఓకేనండి. బిపిన్ చంద్రపాల్ గారి గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బిపిన్ చంద్రపాల్ ఈయన మనకి వందే మాతరం అనే న్యూస్ పేపర్ని ప్రచురించారండి. ఆయనదే వందే మాతరం, ఆయనదే. మనం ఇంతకుముందు అరబిందో ఘోష్ దగ్గర కూడా చెప్పుకున్నాం వందే మాతరం. ఈ వందే మాతరం బిపిన్ చంద్రపాల్ గారిది. తర్వాత అరబిందో ఘోష్ గారికి ఇవ్వడం జరిగింది అనమాట. అప్పటి నుంచి అరబిందో ఘోష్ గారు ఈ వందే మాతర పత్రికని ఆయన ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఆయన ఆధ్వర్యంలో అది నడుస్తుంది వందే మాతరం పత్రిక. ముందైతే ఎవరిదండి ఫౌండ్ చేసింది వందే మాతరం పత్రిక? బిపిన్ చంద్రపాల్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈయన గురించి చెప్తుంటే ఈయన బెంగాల్ డాల్టన్ అని కూడా అంటారండి. బెంగాల్ డాల్టన్ అని కూడా అని అంటారు. బెంగాల్ డాల్టన్. ఈయన కొన్ని పత్రికలు కూడా ఉన్నాయండి. ద ట్రిబ్యూన్ కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి. ద ట్రిబ్యూన్ అనే పత్రిక ఉంది. అలాగే న్యూ ఇండియా, ఇది కూడా ఉంది. న్యూ ఇండియా. ఓకేనా. ఈ ఒక బుక్ ఉందండి. ఆ బుక్, కొన్ని బుక్స్ ఉన్నాయి, బట్ ఒక బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, మెమొరీస్ ఆఫ్ మై లైఫ్ టైం. ఏంటండి బుక్? ఇది బుక్ మెమొరీస్ ఆఫ్ మై లైఫ్ టైం, తన జ్ఞాపకాలకు సంబంధించింది అనమాట. మై లైఫ్ టైం. చాలా ఉన్నాయి, బట్ ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇవి బిపిన్ చంద్రపాల్ గురించి కొన్ని అంశాలు. ఓకేనా. హిందూ రివ్యూ అని, ద ఇండియన్ నేషనలిజం అని చెప్పి, జాతీయవాదం అని చెప్పి కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరే? బిపిన్ చంద్రపాల్ గారివి. అలాగే లాలా లజపత్ రాయ్ గురించి చూసుకుందాం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. లాలా లజపత్ రాయ్ని పంజాబ్ కేసరి అని అంటారు. ఏంటండి పంజాబ్ కేసరి? ఎవరు? లాలా లజపత్ రాయ్. ఈయన వందే మాతరం కూడా, ఈయనది కూడా పేపర్ ఉంది, వందే మాతరం. ఏంటండి వందే మాతరం అనే పేపర్ కూడా ఉంది ఈయనది. వందే మాతరం. ఈ వందే మాతరం పేపర్ ఉన్న ఏ భాషలో ఉంది? ఉర్దూ భాషలో ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ ఇంగ్లీష్లో ఉంటే ఉర్దూ భాషలో ఉన్న వందే మాతరం ఎవరిది అంటే లాలా లజపత్ రాయ్ది. లాల్ బాల్ పాల్లో లాలా లజపత్ రాయ్ది. ఓకేనా. అది ఉర్దూలో ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఈయన అన్హ్యాపీ ఇండియా అనే బుక్ కూడా రాశారండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్హ్యాపీ ఇండియా అనే బుక్. ఇది బుక్, ఇది పేపర్. వందే మాతరం పేపర్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. ఎవరిది? లాలా లజపత్ రాయ్ది. ఓకేనండి. ఈయన ఇండియా నుంచి ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అని చెప్పి ఉంటుంది, ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఉంటుంది. దానికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సంబంధించింది ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు అని అంటే లాలా లజపత్ రాయ్. ఏఐటియుసికి ఫస్ట్ అధ్యక్షులు ఎవరు అని అంటే లాలా లజపత్ రాయ్. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. అలానే ఈయన హోమ్ రూల్ జరుగుతున్న సమయంలో 1917లో హోమ్ రూల్ జరుగుతుంది అనమాట. హోమ్ రూల్ ఉద్యమం ఇండియాలో. లాలా లజపత్ రాయ్ లండన్లో హోమ్ రూల్ లీగ్
ఏర్పాటు చేయడం జరిగిందంట. ఇండియన్ హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈయన హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఓకేనండి. 1917లో ఎక్కడ అండి? సారీ, న్యూయార్క్, లండన్ కాదండి, న్యూయార్క్. ఓకేనండి. ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇంకొకటి ప్రధానంగా ఈయన గురించి చెప్పుకోవాల్సింది లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్, మనకి సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదం చేస్తూ సైమన్ కమిషన్ని వెనక వెళ్ళండి అని చెప్పి ఉద్యమం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత మనకి జరుగుతుందనమాట. ఇది 1928 ఆ టైంలో జరుగుతుంది. ఆ టైంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్ చనిపోతారు. శాండర్స్ అనే పోలీస్ ఆఫీసర్ ఈయన పైన లాఠీ చార్జ్ చేస్తాడు. పంజాబ్లో లాహోర్లో ఈయన చనిపోతాడనమాట. ఎవరు? లాలా లజపత్ రాయ్. ఏ మూమెంట్లో చనిపోతారండి? సైమన్ గో బ్యాక్, సైమన్ కమిషన్ అనే మూమెంట్, సైమన్ కమిషన్ వ్యతిరేకంగా జరిగిన మూమెంట్లో ఈయన చనిపోతారనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు ఎవరు దీన్ని లాఠీ చార్జ్ చేశారంటే శాండర్స్. ఈయన మీదకే మనకి భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఈయనని చంపడానికే వెళ్తారు. దాని తర్వాత ఆయన్ని భగత్ సింగ్ ఉరి తీయబడతారు. తర్వాత March 23 ఆ టైంలో. ఓకేనండి. March 23లో ఉరి తీయబడతారు భగత్ సింగ్, సుఖ్దేవ్ వాళ్ళు. ఓకేనండి. ఎవరిని చంపడానికి వెళ్ళినప్పుడు? శాండర్స్ని చేయడానికి. ఓకేనా. లాలా లజపత్ రాయ్ ఏ టైంలో చనిపోతారండి? సైమన్ గో బ్యాక్ అనే నినాదం చేస్తూ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటంలో లాలా లజపత్ రాయ్ లాఠీ చనిపోతారు. ఇవి ప్రధానంగా మెయిన్ పాయింట్స్ అనమాట, ఎగ్జామినేషన్లో వచ్చే పాయింట్స్. ఓకేనండి. ఇవి మీరు తెలుసుకోవాల్సినవి విషయాలు. ఇప్పుడు ఆప్షన్ ఏంటండి? దాదాబాయ్ నౌరోజీ. ఆన్సర్ ఏంటి? దాదాబాయ్ నౌరోజీ. వీళ్ళెవ్వరూ కూడా నేషనల్ మూమెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్గా చెప్పుకోవచ్చు, కానీ ఎకనామిస్ట్గా చెప్పుకోం. మనకి ఫస్ట్ ఎకనామిస్టే దాదాబాయ్ నౌరోజీ. మనకి ఇంకో ఎకనామిస్ట్ కూడా ఉంటారు మనకి రిఫార్మ్స్లో, దిన్షా వాచా. ఈయన మోడరేట్సా లేకపోతే ఎక్స్ట్రీమిస్టా అనేది కామెంట్ చేయండి. మోడరేట్సా ఎక్స్ట్రీమిస్టా? నేను ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పాను ఆయన మోడరేటా ఎక్స్ట్రీమిస్టా అని. ఓకేనండి. ఒక్కొక్కసారి మనకి మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ ఇవన్నీ ఇవి వీటికి సంబంధించిన క్లాస్ అండి. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ఇవన్నీ వినండి, చదువుకోండి, రివిజన్ చేయండి. 1కి 10 సార్లు రివిజన్ చేయండి. అదే గుర్తుంటుంది, అదే వస్తుంది. ఓకేనండి. ఇవి దీనికి సంబంధించిన అంశాలండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.